కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా బాడీ గార్డ్ అనే ఒక వెరైటీ కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి బాడీ గార్డ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. ఆమె ఫిమేల్ బాడీ గార్డ్. తెలుగులో చెప్పాలంటే అంగరక్షకురాలు. పేరు వందన. 5 అడుగుల 8 అంగుళాల పొడవైన శరీరం, పొడవుకు తగ్గ లావు, పొడవాటి ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, అద్దాల్లాంటి నున్నటి చెక్కిళ్లతో ఈమెవి షార్ప్ ఫీచర్స్ అని చూడగానే అనిపిస్తుంటుంది. డ్యూటీలో ఉంది గనక ప్రస్తుతం తన కళ్లకు నల్లటి గ్లాసెస్ ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుంది. తను ఎటు చూస్తోంది ఎదుటి వాళ్లకు తెలియకుండా ఆ స్పెట్స్ ధరించేది అని అంటారు, కానీ అది కొంతవరకు నిజం. అదేగాక అది డ్రెస్ కోడ్లో భాగం కూడా. నల్లటి ప్యాంటు, నల్లటి హాఫ్ స్లీవ్స్ షర్టు వేసుకుంది. ఈ అమ్మాయికి అసలు పొట్ట అనేదే లేదా అన్నట్టున్న లో వెస్ట్ మీద బెల్ట్ పెట్టుకొని అటెన్షన్లో పాదాలు కొంచెం దూరంగా పెట్టి నిల్చున్న తీరు భలే అందంగా హుందాగా ఉంది. టక్ చేసిన ఆమె ప్యాంటు షర్టు దగ్గర నడుముకు ఒక పక్కన రివాల్వర్ ఉన్న కేసు అమర్చబడి ఉంది. స్టిఫ్గా కర్రలా నిల్చున్న ఆమె తల అటూ ఇటూ తిప్పి చుట్టూ ఏం జరుగుతోందో చూస్తూ అలర్ట్గా ఉంది. తెల్లటి పాలరాతి బొమ్మకు నల్లటి ప్యాంటు షర్టు తొరిగినట్టు తళతళ మెరిసిపోతోంది ఆమె యూనిఫామ్లో. ఇంతకుముందు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా పర్సనల్ సెక్యూరిటీ గార్డుగా ఎవరు హైర్ చేస్తే వాళ్లకు డైలీ బేసిస్ మీద, మంత్లీ బేసిస్ మీద వెళుతుండేది. అందులో సినీ తారల వంటి సెలబ్రిటీసు, ఎగ్జిక్యూటివ్సు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఉండేవాళ్ళు. అన్ఆర్మ్డ్ సర్వీసెస్ అంటే ఉప్పెనలా వచ్చి పడే అభిమానుల మాప్ నుంచి ఆ సెలబ్రిటీని రక్షించటం, ఎవరికీ తెలియకుండా వాళ్ళ దారి మార్చి, వెహికల్ మార్చి ఆ డేంజరస్ స్పాట్ నుంచి దూరంగా తీసుకెళ్లడం ఆమె పనులు. మెదడులోని ఆలోచనల చురుకుదనంతో, చేతుల బలంతోనే అవన్నీ చేసేది. ఆ తర్వాత ఒక విఐపికి ఆర్మ్డ్ బాడీ గార్డుగా జాబ్ లభించాక ఆమె గెటప్పు, వ్యవహార శైలి, ఆ హూందాతనం అన్నింటిలో మార్పొచ్చాయి. వందన చిన్నతనం నుంచి చదువులో, క్రీడారంగంలో చాలా చురుకుగా ఉండేది. స్కూల్ లెవెల్లో స్కౌట్లో, కాలేజీ లెవెల్లో ఎన్సీసీలో చేరి ఎన్నో సాహసాలు, సేవా కార్యక్రమాలు చేసి మెడల్స్ సంపాదించింది. మొదటిసారి ఎన్సీసీ యూనిఫామ్, నెత్తిన టోపీ పెట్టుకొని నిలువుటద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు చాలా గర్వపడిపోయి అందరు ఆడవాళ్లలా ఆఫీస్లో టేబుల్ వర్కో, కాలేజీలో టీచింగ్ పనో కాకుండా అందుకు భిన్నమైన జాబ్ ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఆమెలో వచ్చింది. పోలీస్, పైలట్ ఆర్ ఆర్మీ జవాన్, ఇలా ఎన్నో జాబ్లు ఆమె కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. ఆయా యూనిఫామ్లలో ఉన్న యువతులు వరుసగా క్యూ కట్టి ఆమె కళ్ళ ముందు నుంచి కదలటం మొదలుపెట్టారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడే రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందున్న ఫుట్పాత్ మీద జాగింగ్ చేయటం, జిమ్కు వెళ్ళటం, యోగా క్లాసులు అటెండ్ అవ్వటం చేసింది. కూతురి ఆ ఇంట్రెస్టు, అందుకోసం చేస్తున్న పరిశ్రమ, పడుతున్న శ్రమ చూసి తండ్రి రఘురాం ముచ్చట పడిపోయేవాడు. తల్లి సావిత్రి మాత్రం ఆడపిల్లవై ఉండి మగరాయిళ్ళ ఏంటే ఆ ఉరుకులు పరుకులు, ఎక్సర్సైజులు, కండలు పెంచి ఇప్పుడు బాడీ బిల్డర్వి అవుతావా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఆడపిల్లలంటే నాజూగ్గా, సుకుమారంగా ఉండాలి అంది కోపం చేస్తూ. అది విని డాడీ చూడు మమ్మీ అనేది వందన. తన అంతేలేమ్మా, వెనకటి కాలం మనిషి కదా, ఆమె ఆలోచన ధోరణి అలాగే ఉంటుంది. తను డిస్కరేజ్ చేసినా నువ్వు మాత్రం
డిస్కరేజ్ కాకు. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలి అని తను అంటే కాదు, ఆడపిల్ల కావాలి. తను ఇలా నీలా మగవాణ్ణి మించిన ధైర్య సాహసాలతో బలంతో ఈ కాలానికి తగ్గట్టు వెరైటీగా పెరిగి పెద్దవ్వాలి అని నేను కోరుకునేవాణ్ణి. నేనేం కోరుకున్నానో అచ్చం నువ్వు అలాగే తయారవుతున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వందన అంటూ కూతురు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు రఘురాం. ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు, బయటికి వెళ్ళిన పిల్ల ఇంటికి వచ్చేదాకా భయమే అని తల్లి తరచూ ఇరుగు పొరుగు అమ్మలతో అనే మాటలు ఆ రోజు వందన చెవుల్లో పడి మెదడు వరకు పాకి అక్కడ ఫ్లాష్ లైట్ను వెలిగించాయి. సెక్యూరిటీ సెక్యూరిటీ అని మనసులోని అనుకుంటూ ఉంటే సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ నేను సెక్యూరిటీ ఆఫీసర్ని కావాలి అన్న నిశ్చయం బలంగా మనసు మీద ముద్రపడిపోవటంతో ఆ దిశగా తన కెరీర్ని కొనసాగించి మెల్లిమెల్లిగా ఎదుగుతూ వచ్చింది. సెక్యూరిటీ లేని ఆడపిల్లనైన నేను పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మగవాళ్లకు సైతం రక్షణ కల్పించే ఆఫీసర్ స్థాయికి ఎదగాలి అన్న ఆశయంతో ఒక్కొక్క అడిగే ముందుకేస్తూ డ్యూటీ మైండ్తో ఓ కఠోర దీక్షల తన పని తాను చేసుకుంటూ పోతోంది. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. బాడీ గార్డ్, ఎస్ నేను ఒక బాడీ గార్డ్ని. ఎవరి కోసం ఎప్పుడు ఆ పని చేస్తున్నా వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించడం, వాళ్ళ శరీరం గాయాల పాలు కాకుండా చూడటం, ఇదే నా డ్యూటీ. అదే అంకిత భావంతో నేను చేయాల్సిన పని. తను రక్షణ కల్పిస్తున్న ఆ పెద్ద మనిషి ఎవరు? మంచివాడా చెడ్డవాడా, సక్రమార్కుడా అక్రమార్కుడా, అతను చేస్తున్న పనులేంటి అన్న వాటితో తనకు సంబంధం లేదు. ఈ దుర్మార్గుడు ఉంటేనేం పోతేనే అని సామాన్య జనం అనుకోవచ్చు, కానీ నేను అనుకోకూడదు. ఎందుకంటే నా వృత్తి నాది అని అంగరక్షకురాలిగా ఓ నాయకుని లేక నాయకురాలి వెనుక నిల్చున్నప్పుడల్లా తనలో తను అనుకుంటుంది వందన. ఎన్నికల సమయం. సిటీలో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలు, రోడ్ షోలు, స్పీచ్లు జోరుగా సాగుతున్నాయి. ఒకరోజు ఒక పెద్ద ఆడిటోరియంలో రూలింగ్ పార్టీ సీఎం అటెండ్ అవుతున్న సభ ఉంది. ప్రెస్ అంతా కెమెరాలతో రిపోర్టర్స్తో దిగబడిపోయారు హడావుడిగా. కవరేజ్ మేం బాగా చేయాలంటే మేం బాగా చేయాలని ప్రైవేట్ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. అందులో ఎవరితోటి ఏ పోటీ లేకుండా తన పనేదో తను సీరియస్గా చేసుకుంటూ పోయే ఓ పాపులర్ టీవీ ఛానల్ ఎడిటర్ కూడా ఉన్నాడు. 6 అడుగుల పొడుగు నిండైన విగ్రహం, గాంభీర్యం ఉట్టిపడే ముఖం, చురుకైన చూపులు, ఇవన్నీ ఎదుటి వాళ్లకు ఆయన పట్ల గౌరవభావాన్ని, ఆయన దగ్గర రిజర్వ్డ్గా ఉండే తత్వాన్ని ఆటోమేటిక్గా తెచ్చిపెడుతున్నట్టు ఉంటాయి. ఆ రోజు అందరూ ఎవరైనా అన్నట్టు ఆ ఆజానుబాహు విగ్రహాన్నే చూస్తుంటే విశ్వజిత్ కళ్ళు మాత్రం ఒక దగ్గర ఠక్కున చూపులను నిలిపేశాయి. ఇనుము అయస్కాంతానికి టక్కున అంటుకుపోయినట్టు. తన అసిస్టెంట్స్కు పనులు ఒప్పగించేయటంతో తన పనిలో తాను పడిపోయాడు. అదేమిటి అంటే సీఎం వెనుక అటెన్షన్లో నిల్చుని ఉన్న ఆ ఫిమేల్ సెక్యూరిటీ గార్డ్ వందనను తదేక దీక్షతో కన్ను రెప్పవేయకుండా చూడటం. నల్లటి ప్యాంటు షర్టులో తెల్లటి ఆ పాలరాతి బొమ్మ మిలమిలా మెరిసిపోతోంది. నల్లటి గాగుల్స్ పెట్టుకున్న ఆ అందమైన ముఖంలో తెల్లటి ఆ లేత చెక్కిళ్ళు, కళ ఉట్టిపడుతున్న నుదుటి భాగం అద్దంలా తళతళ మెరిసిపోతున్నాయి. ఒక్కసారి ఆ కళ్ళద్దాలు తీస్తే బాగు, ఆ మొత్తం ముఖ సౌందర్యాన్ని చూడొచ్చు అనుకున్నాడు విశ్వజిత్. ఆడవాళ్ళు చీరలో అందంగా ఉంటారని కథల్లో చదివాడు, సినిమాల్లో చూశాడు. కానీ ప్యాంటు షర్ట్లో ఈ అమ్మాయి ఎంత బాగుంది. సంప్రదాయ చీరకట్టులో ఆడదంటే సుకుమారి, అబల అన్నట్టు ఇంతవరకు అదే భావజాలంతో ఉంటూ వచ్చిన స్త్రీ ఇప్పుడు అన్ని రంగాలలో దూసుకొనిపోతూ యుద్ధ విద్యలు సైతం నేర్చుకుంటూ తన ధైర్య సాహసాలను, బలాన్ని ఎంత శక్తివంతంగా
నిరూపించుకుంటోంది. ఆ అమ్మాయి చూడు, ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా, ఎంత టీవీగా నిల్చుని ఉందో. సీఎంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోందంటే ఎన్ని యుద్ధ విద్యల్లో ట్రైన్ అయి ఉంటుంది. ఎంతమందినైనా ఒక్క చేత్తో పడగట్టగల శక్తిని ఎంతగా కూడగట్టుకొని ఉంటుంది. అందమైన ఈ స్త్రీ రూపం వెనక ఆ వృత్తికి కావలసిన ఎంతటి కటుత్వం, కర్కశత్వం దాగి ఉంటాయో కదా. రక్షణ సంబంధి విషయంలో అపర కాళిక కాదు ఇలాంటి స్త్రీ. అకస్మాత్తుగా ఏ ఆగంతకుడైనా తన బాస్ని అటాక్ చేయబోతే అతని చేతులు విరిచేసి ఆ ప్రయత్నాన్ని ఆపటంలో ఆ దుర్గాదేవి అయిపోదు. ఆలోచిస్తున్నాడు విశ్వజిత్. ఆ అమ్మాయిని అలా అన్ని రూపాలలో, అన్ని భంగిమలలో ఊహించుకుంటుంటే శబాష్ అని క్లాప్స్ కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. అలా ధైర్యంగా, ధీమాగా, బలంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని నడిచే స్త్రీలంటే విశ్వజిత్కు చాలా ఇష్టం. పెళ్ళీడు కుర్రాడైన అతనికి అలాంటి ఆడదాన్ని భార్యగా పొందాలన్న కోరిక ఎప్పుడో అతని మనసులో విత్తనంగా నాటుకొని పోయింది. అప్పుడే ఆ క్షణంలోనే అది మొలకెత్తి అంతకంతకు ఎదుగుతున్న భావం లోనుంచి కలగటం మొదలుపెట్టింది. ఆమెను దూరం నుంచి అలా చూస్తుంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, అలాంటి తొలిచూపు ప్రేమ ఏదో మనసులో వేళ్ళునుకోవటం మొదలుపెట్టింది. దాంతో తన అసిస్టెంట్ చేతిలో నుంచి కెమెరాను తన చేతిలోకి తీసుకుని మునుముందుకు స్టేజ్ దగ్గరకు వెళ్ళి ఆ వేదిక మీది పార్టీ నాయకులను షూట్ చేస్తున్న నెపంతో సీఎం వెనుక ఉన్న ఆ ఫిమేల్ బాడీగార్డ్ వందన మీదికి కూడా కెమెరా లెన్స్ని ఫోకస్ చేశాడు విశ్వజిత్. మీటింగ్ ముగిసి కోలాహలంగా సభికులు లేచి నిల్చోవటం, అంతకన్నా ముందు సీట్లలో నుంచి ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు వేదిక దిగి వెళ్తుండటంతో తను సీఎంకి మరికొంత చేరువుగా వెళ్ళాడు విశ్వజిత్. ఈసారి మరింత దగ్గరగా కనిపించింది ఆమె. సీఎం వెనుక స్టిఫ్గా నిల్చొని నడుస్తూనే తల తిప్పి అటూ ఇటూ నిశ్చితంగా చూస్తూ, వావ్, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాడు కళ్ళు చెదిరే ఆ అందాన్ని చూస్తూ. వాటిని మరింత హైలైట్ చేస్తూ ఆ టీవీ, ఆ దర్పం అదే సమయంలో మేమున్నాయంటూ ముందుకు వచ్చి నిల్చున్నాయి. ఆ క్షణమే విశ్వజిత్ మనసులో ఏదో దృఢ సంకల్పం చోటు చేసుకుంది. ఏదన్నా అనుకుంటే సాధించేదాకా నిద్రపోడు విశ్వజిత్. అసలే అప్పటికే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. వందనకు లైన్ వేయటం మొదలుపెట్టాక ఆ రాత్రులు స్వీట్ డ్రీమ్స్తో కలల రాత్రులుగా మారిపోయాయి. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే కానిదే ఉంటుంది. అందుకని వందన వ్యక్తిగత వివరాలు, ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్తో సహా అతి త్వరగా ఇట్టే పట్టేశాడు. అతను అన్ని కూపీలు లాగే జర్నలిస్ట్ అయితే ఆమె అన్ని ఒడుపులు తెలిసిన సెక్యూరిటీ గార్డ్. అతనివి నిశితమైన చూపులు అయితే ఆమెవి డేగ చూపులు. ఎవరినైనా అనుమానించటంలో వారు, వీరు, వాడు, వీడు అన్న తేడాలు ఆమెకుండవు. ఈగను కూడా వాళ్ళుండే చోటికి ఆ ఛాయలకు కూడా రానివ్వరు సెక్యూరిటీ గార్డ్స్. ఇక తనకు దగ్గరగా వెళ్ళడం అంటే తను ఎప్పుడూ అతుక్కుని ఉండే తన విఐపి దగ్గరికి వెళ్ళటమే కదా. అందుకని ఆయన మీద చెయ్యి వేయటానికి పోకపోయినా పోతున్నాడేమో అనే అనుమానంతో అమాంతం చెయ్యి పట్టుకొని గుంజి పెడరెక్కలు విరిచేస్తుంది. ప్రభురక్షణ విషయంలో దయాదాక్షిణ్యాలు ఉండవు వాళ్ళ బాడీగార్డ్స్కి. వాళ్ళ బాడీని రక్షించే పనిలో వీళ్ళు ఎంతకైనా తెగబడతారు. ఆ విషయాలన్నీ తెలిసిన జర్నలిస్టు గనక ఉపాయంగా వ్యవహారాన్ని నడుపుకుంటూ వచ్చాడు. మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా సాహస మహిళలతో ఇంటర్వ్యూ అని క్యాప్షన్ పెట్టి ఓ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తూ మహిళా సెక్యూరిటీ గార్డ్ వందన అంటూ మైక్ పట్టుకొని కెమెరామ్యాన్ రాంబాబును వెంట పెట్టుకొని
ఆమె అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కన్నా ముందే వాళ్ళ ఇంటి ముందు దిగబడిపోయాడు వ్యాన్లో. ఆ సమయంలో పింక్ కలర్ షర్ట్ షల్వార్లో అప్పుడే విరిసిన గులాబీలా ఉన్న వందన అందాన్ని చూసి ఆమె మనసుకు మరింత బుక్ అయిపోయాడు విశ్వజిత్. ఆమె సైతం విశ్వజిత్ హ్యాండ్సమ్ పర్సనాలిటీని, ఆ ముఖ వర్చస్సును, కళ్ళల్లో ఉట్టిపడుతున్న ఆ గాంభీర్యాన్ని చూసి ముందు ఆశ్చర్యపోయినా దాన్ని వ్యక్తం కాకుండా తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్ అనే మేలిముసుగు కింద కప్పేసింది. ఎంతటి వీరవనిత అయినా, చేస్తున్నది ఎంతటి రిస్కీ జాబ్ అయినా, ఎక్సర్సైజులు యుద్ధ విద్యలు నేర్చిన బలశాలి అయినా ఆమెలో ఉన్న ఒక ఆడ మనసును ఆమె ఎలా దాచిపెట్టగలదు? సరిజోడీని పొందటానికి ఆరాటపడే ఆ పడుచు యవ్వనాన్ని స్పందించకుండా ఎలా చేయగలదు? అక్కడ అదే జరిగింది. తన కళ్ళు విశ్వజిత్ మీద పడగానే ఆ చూపుల బాణాలు ఆమె ఎదను గుచ్చుకున్నాయి. బలిష్టమైన ఆ శరీరం వెనక ఉన్న స్త్రీ సౌకుమార్యాన్ని, నేను పురుషుని కన్నా తక్కువేం కాదు అన్న ఆ టెక్కు వెనక ఉన్న ఆడతనాన్ని అతనికి పట్టి ఇవ్వనే ఇచ్చాయి. ఆ తర్వాతి కథ ఇక చెప్పేదే ఉంది. ఎంతటి వారలైనా కాంతదాసులే అన్న నానుడి కాస్త రివర్స్ అయి ఎంతటి కాంతలైనా ప్రేమకు దాసులేగా మారిపోయింది. మాటా కలిశాయి. చూపులు కలిసి ఇదే శుభవేళ అన్నాయి. ఆ తర్వాత ఫోన్ టాకులు, చాటింగ్లు, కలుసుకోవటాలు, మాటా ముచ్చట్లు, చిరుసిగ్గులు, మనసును పులకరింపచేసే చిలిపి కబుర్లు. ప్రేమకు ఇది షరా మామూలు అన్నట్టు అయిపోయి మ్యాటర్ ప్రేమ నుంచి పెళ్లిదాకా ఎదిగిపోయింది, ముందుకు సాగిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నలు తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఒక ఫైన్ మార్నింగ్ తన ప్రేమ కథను వాళ్లకు వినిపించాడు విశ్వజిత్. ఆశ్చర్యంతో తల్లి అనసూయ బుగ్గలు నొక్కుంటే అగ్గి మీద గుగ్గిలమవుతూ తండ్రి ఆనందరావు అంతెత్తున ఎగిరిపడ్డాడు కోపావేశాలతో. నీకు బుద్ధుందారా విశ్వం? బాడీగార్డ్గా పనిచేసే అమ్మాయిని ప్రేమించావా? మగరాయిళ్ళ ప్యాంటు షర్టు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఫైటింగ్లు చేసే ఆ అమ్మాయిని ప్రేమించావా? ఆడదంటే అందంగా సుకుమారంగా మా ఇంటి మహాలక్ష్మి అన్నట్టు ఉండాలి కానీ కండలు తిరిగిన ఆ బలశాలి నీకు భార్య ఏమిట్రా? అలాంటి పిల్ల లక్షణంగా నీతో కాపురం చేస్తుందనే అనుకుంటున్నావా? ఎప్పుడన్నా నీ మీద కోపం వచ్చిందంటే దాన్ని అలా ఇలా మాటలతో వ్యక్తం చేయదు, చేతులతో అమాంతం ఎత్తి కింద కుదేసో 4 పీకో కచ్చి తీర్చుకుంటుంది నీ మీద, ఆలోచించుకో అని తండ్రి అంటే తల్లి పోయి నీకు ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా? దేశంలో ఇంకా ఏ ఆడపిల్లలు లేనట్టు నువ్వు ఈ మొగరాయిని కాకుండా ఇంకే లక్షణమైన పిల్లను ప్రేమించినా కులగోత్రాలు స్టేటస్ కూడా చూడకుండా పెళ్ళికి ఒప్పుకునేవాళ్ళం. మీ కోడలు ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తుంది అని ఎవరైనా అడిగితే చెప్పుకోవటానికి అనువుగా లేకుండా మా కోడలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది అని ఎలా చెప్పుకోవాలి? అవ్వా, నలుగురు నవ్వుతారు అంది ఆమె. అమ్మా, అది మీరు చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన, నలుగురు నవ్విపోయే లాంటి జాబ్ కాదమ్మా. ఆడది అంతగా ఎదిగింది అని అంతా గర్వంగా చెప్పుకోవలసిన జాబ్. ఆ రోజుల్లోనే ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అని ఆడవాళ్లు అన్ని విద్యల్లోనూ రాణించవచ్చు అని పండితులు చెప్పారు. కైకేయి, సత్యభామ వంటి పురాణ వీర వనితలు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి యుద్ధ నైపుణ్యం సాధించిన చరిత్ర ప్రసిద్ధి చెందిన మహిళలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఆంక్షలు, ఎగతాళి మాటలు ఏంటమ్మా అన్నాడు విశ్వజిత్ చిరాకు పడుతూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి. అలా ఆ వాదన చాలాసేపు కొనసాగింది. అమ్మా, నాన్న, నా మాట వినండి. వందనను నేను చాలా సమీపం నుంచి చూసి ఆమె మనసును స్వభావాన్ని కనిపెట్టి ఆమె మన వంశానికి శోభనే కానీ మచ్చ ఏమాత్రం కాదని అనిపించాకే నేను ప్రపోజ్ చేశాను. బాడీగార్డ్గా పనిచేయటం అనేది ఆమె వృత్తి, కానీ ఆమె ప్రవృత్తి వేరు. ఈ రెండింటికి లింక్ పెట్టి ఆలోచించి
ఏదేదో ఊహించుకోకండి. ఆమె చేసేది ఏ జాబ్ అయినా ఆమెలో ఉన్నది మాత్రం ఒక స్త్రీ మనస్సు. అమ్మా, ఈ విషయం ఆమె మీ కోడలై మీ ఇంటికి వచ్చాక మీకే తెలుస్తుంది. మీ లెక్క ప్రకారం ఆడ సెక్యూరిటీ గార్డులు, ఆడ పోలీసులు, ఆడ సైనికులు వీళ్ళెవరూ ఇక పెళ్ళిళ్ళు చేసుకోవద్దా అమ్మా? వాళ్లకు సంసారాలు ఉండకూడదా? అందరు ఆడవాళ్లలా వాళ్ళు పిల్లల్ని కనకూడదా అని విశ్వజిత్ అనగానే, అది నిజమే కదా అని అనిపించిందో ఏమో మళ్ళీ మారు మాట్లాడలేదు అనసూయ, ఆనందరావులు. దాంతో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. కొత్త కోడలు రాకతో ఇల్లు కళకళ్ళాడిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు చీరకట్టు, కుంకుమ బొట్టు, చేతికి గాజులు వేసుకుని కాలిమెట్టెల శబ్దంతో ఇల్లంతా తిరుగుతూ అత్తగారితో కలిసి ఇంటి పని, వంట పని చేస్తూ, డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం నల్ల ప్యాంటు, నల్ల షర్టు వేసుకుని జుట్టంతా పైకి దువ్వి చిన్న కొప్పు పెట్టుకొని కళ్లకు నల్ల కళ్ళద్దాలు ధరించి వెస్ట్ బెల్ట్లో రివాల్వర్ దోపి కాళ్లకు నల్లటి షూ వేసుకుని వీరనారిలా కనిపించే కోడల్ని చూసి గర్వపడిపోతున్నారు అనసూయ, ఆనందరావు దంపతులు ఇప్పుడు. నిజమే విశ్వం చెప్పింది, వృత్తి వేరు ప్రవృత్తి వేరు అనుకుంటూ. తన కోడల్ని చూశాక స్త్రీ ఔన్నత్యం వాళ్ళ కళ్ళకిప్పుడు స్పష్టంగా కనిపించటం మొదలుపెట్టింది. ఇదండి బాడీ గార్డ్ అనే వెరైటీ కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక పవర్ఫుల్ కామెంట్ని పెట్టండి. కథ ఇంతటితో సరి. వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.